ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఏపీ కాపు నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 12న వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ముద్రగడ ఇంటికి వైసీపీ నేత జక్కంపూడి గణేష్ వెళ్లారు. ముద్రగడతో ఎంపీ మిథున్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడ వైసీపీలో చేరికపై తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, బలరాం, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రయాణంపై ఒక క్లారిటీ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 12వ తేదీన అధికార వైసీపీ పార్టీలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేరేందుకు అయితే రంగం సిద్ధం చేసుకున్నారు. నిన్న జిల్లాకు సంబంధించిన జక్కంపూడి వైసీపీ నేత అయిన జక్కంపూడి గణేష్ అయితే ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి పార్టీలో కూడా ఆహ్వానించినట్టయితే తెలుస్తుంది. అదే అంశానికి సంబంధించి అంటే ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో కూడా ఫోన్లో అయితే ముద్రగడతో మాట్లాడించిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ముద్రగడ మాట్లాడిన సందర్భంలో అంటే పార్టీలోకి మీరు ఆహ్వానిస్తున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తున్నారా అని కూడా ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం అడిగినట్లయితే తెలుస్తుంది. అదే అంశానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఆహ్వానించినట్లయితే మాత్రం మిథున్ రెడ్డి కూడా సమాధానం ఇచ్చినట్లు. ఇదే క్రమంలో కనుక మనం చూసుకుంటే కనుక ఈ రోజు కానీ రేపు కానీ మిథున్ రెడ్డి కూడా ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్ళి పార్టీలో కూడా ఆహ్వానించే అవకాశం అయితే మాత్రం ఉంది. దాదాపుగా ఈ నెల 12వ తేదీన అధికార వైసీపీ పార్టీలో చేరేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో రంగం కూడా సిద్ధం చేసుకున్నట్లు తాజా సమాచారం అయితే మాత్రం అందుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, అయితే దీనికి సంబంధించి అంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తారని చెప్పి ఊహాగానాలు అయితే మాత్రం వస్తున్నాయి. అదే నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తారా లేకపోతే ముద్రగడ తనయుడు గిరి పోటీ చేస్తాడా అనే దానిపై ఇంకా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే మాత్రం రాలేదు. అంటే పోటీ అంశంపై క్లారిటీ ఉన్నా లేకపోయినా సరే పార్టీలో చేరేందుకైతే మాత్రం ముద్రగడ పద్మనాభం సుముఖంగా అయితే మాత్రం ఉన్నట్లు సమాచారం అయితే మాత్రం అందుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, ఏదేమైనప్పటికీ కూడా ముద్రగడ పయనం ఇట అనేది ఒక ఉత్కంఠతో సాగిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం అధికార పార్టీలో చేరేందుకైతే మాత్రం ఒక క్లారిటీ కూడా వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, సతీష్, అంటే ముద్రగడ అనుచరులు ఏం చెప్తూ ఉన్నారు? మరోవైపు ముద్రగడ వైసీపీ వైపు చూడడానికి గల కారణాలు ఏమని చెప్తూ ఉన్నారు? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ముద్రగడ రాజకీయ పయనం అంతా కూడా ఒక ఉత్కంఠ భరితంగా టెన్షన్ వాతావరణంలో అంటే ఏ పార్టీలోంచి పోటీ చేస్తారు, ఏ పార్టీలోకి వెళ్తారు అనే దానిపై ఇటు అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో కనుక మొదట అధికార వైసీపీ పార్టీ వైపు వెళ్లేందుకు అవకాశం ఉందని చెప్పి కొన్ని ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా తర్వాత అంటే జనసేన పార్టీలో చేరేందుకైతే మాత్రం కొంత జనసేనకు సంబంధించిన నేతలు కూడా వెస్ట్ గోదావరికి సంబంధించిన నేతలు కూడా ముద్రగడ పద్మనాభంతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తిరిగి పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ పద్మనాభం నివాసానికి వచ్చి పార్టీలో కూడా ఆహ్వానించే అవకాశం కూడా ఉన్న కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకునేందుకు. ఇదే నేపథ్యంలో ఇటీవల కాలంలో ముద్రగడ పద్మనాభం అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఒక లేఖ కూడా రాశారు. అయితే దాంట్లో కొన్ని విమర్శలు కూడా వ్యంగ్యంగా కూడా రాసిన సందర్భంలో ఖచ్చితంగా జనసేన పార్టీలోకి అయితే మాత్రం వెళ్ళరనేది అయితే ఇటు కేడర్లో ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇదే నేపథ్యంలో కనుక మనం చూసుకుంటే కనుక నిన్న జక్కంపూడి గణేష్ అయితే మాత్రం కలిసి పార్టీలోకి ఆహ్వానించడం, మిథున్ రెడ్డితో కూడా మాట్లాడిన సందర్భంలో ఖచ్చితంగా మీరు పార్టీలోకి రావాలి, పార్టీలో కలిసి మాతో పాటు ఈ రాజకీయ పైన అయితే చేయాలని చెప్పి కూడా పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యంలో అయితే ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం ఈ నెల 12వ తేదీన అధికార వైసీపీ పార్టీలోకి చేరేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్లయితే మాత్రం తెలుస్తుంది. అయితే పోటీ చేయకపోయినా అక్కడే ఖచ్చితంగా పార్టీలో చేరతానని చెప్పి ఒక బలమైన హామీ కూడా ముద్రగడ ఇచ్చినట్లు కూడా సమాచారం అందుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల 12వ తేదీన ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం అధికార వైసీపీలో చేరడానికి ఒక క్లియర్గా కూడా వచ్చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటు పిఠాపురం నుంచి పోటీ చేస్తారా, ఎవరు అంటే ముద్రగడ పోటీలో ఉంటాడా లేకపోతే తన తనయుడు గిరి పోటీలో ఉంటాడా అనే అంశం మాత్రం ఇంకా తెలియాల్సి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, సతీష్, అంటే ఏపీ రాజకీయాలు ఇప్పుడు కాపు ఓటు బ్యాంకు మీద చాలా ఫోకస్డ్గా ఉన్నాయి. ఇప్పుడు ముద్రగడ ఖచ్చితంగా వైసీపీలో చేరడం ఖాయం అయితే కాపు ఓటు బ్యాంకు మీద ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా బలరాం, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలన్నీ కూడా సామాజిక సమీకరణాల దృష్ట్యా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అంటే ఆంధ్రప్రదేశ్లో బీసీలతో పాటు అంతటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం, ఈ కాపు సామాజిక వర్గం అంతా కూడా జనసేన పార్టీ వైపు ఉందని చెప్పి అయితే మాత్రం కొంత ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. దానికి చెక్ పెట్టే విధంగానే వ్యూహాత్మకంగా అధికార పార్టీ అయితే మాత్రం కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభాన్ని అయితే మాత్రం రంగంలోకి దింపుతుంది. అంటే కాపు ఓట్లందరినీ కూడా ముద్రగడ పద్మనాభం తన దగ్గరకు చేర్చుకునే విధంగా
అధికార పార్టీ వ్యూహాత్మకంగా కూడా ముందుకు వెళ్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో కనుక చూసుకుంటే కనుక కాపులు ఇటు జనసేన వైపు చూస్తారా లేకపోతే ముద్రగడ పద్మనాభం వైపు చూస్తారా అనేది మాత్రం ఎదురు చూడాల్సిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది కాపులు అయితే మాత్రం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ ఉద్యమాల నుంచి కూడా కొంత దూరంగా ఉన్నప్పటి నుంచి కూడా ముద్రగడ పద్మనాభానికి టచ్లో లేని నేపథ్యంలో, అంటే ఇటు ముద్రగడ పద్మనాభానికి కొంత వర్గం అయితే మాత్రం తన అనుచరులుగా తనతో పాటు పయనం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా కాపుల్లోనే కొంత వర్గం అయితే మాత్రం ముద్రగడ పద్మనాభానికి అయితే మాత్రం అంత సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలో అంటే కాపుల్ని విడదీసేందుకే మాత్రం అధికార పార్టీ వ్యూహాత్మకం కూడా వ్యవహరిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గం అంతా కూడా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారా లేకపోతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి సపోర్ట్ చేస్తారా అనే అంశం మాత్రం ఎదురు చూడాల్సిందిగా మనం చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.